సో కాస్త వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే టీడీపీ హయాంలో కళ్ళు దుకాణాలని టోటల్‌గా బంద్ చేసి, ఒక వైన్ షాప్‌లను ఎంకరేజ్ చేసి, అంటే ఆ లిక్కర్ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసే విధంగా చేశారనడంలో వాస్తవం ఉందా లేదా? యోగిత గారు వాళ్ళ చాలామంది మర్చినటువంటి విషయం ఒకటేంటంటే, ఈ తెలుగు సమాజం అంతా కూడా కొట్లాడి పెద్ద పోరాటం చేసి సంపూర్ణ మద్య నిషేధాన్ని సాధించుకున్నారు. 1994లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయగానే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు. అంతకుముందే ప్రజలు పెద్ద ఎత్తున సారా వ్యతిరేక ఉద్యమం, తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం మనం చూసినాం, కళ్ళ ముందు చూసినాం, మేము పాల్గొన్నాం కూడా, దాంట్లో చేసినాం, జరిగింది, వచ్చింది సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటి. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతున్న రోజుల్లో తెలంగాణలో కళ్ళు అనేది ఒక అద్భుతంగా ఒక ప్రకృతి పానీయంగా, కల్తీ లేకుండా, దీంట్లోకి ఏమీ లేకుండా అద్భుతంగా హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మామూలు పల్లెటూరు వరకు అద్భుతంగా ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు. అద్భుతంగా, మామూలు కాదు. ఒక్కసారి తెలిసి ఉంటే 30 సంవత్సరాల క్రితం అది ఉండేది. కానీ ఆ తర్వాత వెంటనే అధికారంలోకి వచ్చినట్టు ఎన్టీ రామారావు గారిని దించి అధికార పగ్గాలు చేపట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే మద్యపాన నిషేధం ఎత్తేసింది. మద్యపాన నిషేధం ఎత్తేసి ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ని బాజాప్తా వైన్స్లు, టెండర్లు ఇవన్నీ పెట్టి ఇంకా బార్లా పారించింది. దేనికోసం అండి? ఆదాయం కోసం, సంపద కోసం, కిక్ బ్యాక్స్ కోసం. ఇంకా విడియాల ఏ గీత కార్మికుడు ఓ ఎమ్మెల్యేకో, ఓ మంత్రికో, ఓ ప్రభుత్వానికో కోట్లు కిక్ బ్యాక్స్ ఇవ్వలేరు. కానీ అదే ఒక ఇండియన్ మేడ్ ఫారెన్ బెవరేజ్ కార్పొరేషన్ కానీ, కంపెనీలు కానీ, లిక్కర్ కంపెనీలు, వాటికి ఒక 100 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఇస్తారు, అవన్నీ జరుగుతుంది. అందుకే ఇవాళ ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి బార్ల IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్కు మద్యానికి బార్ల తెచ్చింది.